హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ షెఫ్. నేను మీ లావణ్య. హైదరాబాదీ బగారా బెంగన్ అండ్ మనం తెలుగులో పిలుచుకునే గుత్తి వంకాయ అండ్ మసాలా వంకాయ. ఓకే అండి, ఇది ఎలా తయారు చేసుకోవాలనో టేస్టీగా నేను మీకు చెప్పేస్తానండి. హ్యాపీగా బగారా బెంగన్ అంటూ వడ్డేసుకొని ఫాస్ట్గా తినేద్దాం. ఓకే అండి, మనం ఇప్పుడు ఆనియన్ అంటూ తీసుకొని మనం చాప్ చేసుకుందాం. ఓకే అండి, అలా ఆనియన్స్ అంటూ మంచిగా నైస్గా చాప్ చేసేసుకుని ఇంకా మనము బగారా బెంగన్ అంటూ సూపర్ టేస్టీగా చేసేసుకుందామండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత టేస్టీగా వచ్చింది. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా ఆనియన్స్ కట్ చేసేసుకున్నాక కరివేపాకు అంటూ తీసేసుకుందాం. ఓకే అండి, కొత్తిమీర అంటూ కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు చిల్లీస్ అంటూ కట్ చేసుకుంటున్నాను. చిల్లీస్ ఇలా కోయడం వల్ల పిల్లలు ఉంటే ఇది తీసి పక్కకు పెట్టేసుకుంటారు, కానీ చిల్లీస్ మాత్రం మస్ట్ అండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఒక బౌల్లో అంటూ వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ ఎందుకు వేసుకున్నానంటే వంకాయలు కొయ్యగానే సాల్ట్ వాటర్లో వేస్తే నలుపు రాకుండా ఉంటుంది. ఓకే అండి, అలా మనము వంకాయలు అంటూ మంచిగా చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అలా చెక్ చేసుకొని వేసుకోవాలండి, లేకపోతే అందులో పురుగు అనేది ఉంటుంది. ఓకే అండి, ఈ కత్తులు అంటూ తీసుకురండి. ఈ నైఫ్ చాలా మంచిగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదండి, ఇందులో పురుగు అనేది ఉంది. అలా మనం లోపల వరకు ఓపెన్ అంటూ చూసి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అందులో అంటూ ఇప్పుడు మనము కొబ్బరి, నువ్వులు, పల్లీలు కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోండి ఫ్రెండ్స్. పల్లీలు కూడా వేసుకుంటారు కదా, నేనైతే పల్లీలు అంటే స్కిప్ చేసుకున్నాను. పల్లీలు వేసుకోవడం వల్ల కొద్దిగా థిక్నెస్ అంటూ వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, బగారా బెంగన్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అండి? మనము కలాంజీ అంటారు కదా, ఆనియన్ సీడ్స్, ఇవి వేసుకోవాలన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలన్నప్పుడు ఇలా మసాలా వంకాయ అంటూ చేసేసుకొని వెళ్తాం. ఓకే అండి, ఇప్పుడు హోల్ గరం మసాలా అంటూ వేసుకోవాలి. అంటే పట్టా, లవంగ, ఇలాచి, సాజీరా అండ్ కొద్దిగా బే లీఫ్. ఓకే అండి, బగారా ఆకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇట్లా వేసేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్ సూపర్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు చిల్లీస్ అంటూ వేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నామండి. ఎంతమందికి బగారా బెంగన్ అంటూ ఇష్టమో మీరు నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు అందులో మనం ఆనియన్స్ అంటూ కొద్దిగా మంచిగా పింకిష్ కలర్లో రావాలండి. అలా వచ్చినప్పుడు మనం ఇందులో వంకాయలు అంటూ డ్రాప్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒకసారి మనం అలా కలిపేసుకుందాము. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. అన్ని కటింగ్స్ అంటూ చేసేసుకొని మసాలా రుబ్బి పెట్టేసుకుంటే 5 మినిట్స్లో అంటూ చేసేసుకోవచ్చు. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు ప్యాన్లో అంటూ మీకు చూపిస్తున్నాను. కుక్కర్లో అయితే 1 విజిల్కి అయితే అయిపోతుంది. ఓకే అండి, ఇలా మనం వంకాయలు అంటూ ఇలా డ్రాప్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం వంకాయలు వేయగానే మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. దాంట్లో బిఫోర్ అంటూ మనం సాల్ట్ వేసుకోవాలి. వంకాయలు వేసేసి సాల్ట్ అనేది కంపల్సరీ వేసేసుకోవాలండి, లేకపోతే వంకాయ అంటే నలుపు వచ్చేస్తుంది. ఓకే అండి, అలా నీట్గా నైస్గా కలిపేసుకుందాం. ఓకే అండి, కానీ చాలా ఎమ్మీ టేస్టీగా వచ్చిందండి. అసలు ఇంకా సూపర్ అంటే సూపర్. ఇంకా అసలు యాత్రలకు వెళ్ళినా ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా మనం ఇలాంటి బగారా బెంగన్ అంటూ ఇంట్లో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదా, జింజర్ గార్లిక్ ఉప్పు కొద్దిగా మగ్గుతాయి. చూస్తున్నారు కదండి, కలర్ అంటూ చేంజ్ అయింది కదా. అలా మగ్గిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకుందామండి. కొద్దిగా టైం టేకింగ్ అయినా మంచి ఫుడ్ తినాలంటే టైం అంటూ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసేసుకొని దాని తర్వాత ఇప్పుడు మనం టర్మరిక్ పౌడర్, పసుపు బిఫోర్ మనం అప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, అప్పుడే మీరు మెజర్మెంట్తో కరెక్ట్గా వేసేసుకోండి. అంటే మీరు ఉప్పు ఎంత తినగలుగుతారో అంత, మీ క్వాంటిటీ బట్టి, కర్రీ అంటూ మీరు ఎంత ప్రిపేర్ చేస్తుంది దాన్ని బట్టి మీరు సాల్ట్ అంటూ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఒకసారి నైస్గా అలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసుకుందాం. వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నప్పుడు మన కారం, పసుపు ఇవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి, వంకాయలకు కూడా కొద్దిగా అందుతుంది. ఓకే అండి, ఇలా బగారా బెంగన్, ఫ్రైడ్ రైస్, రోటీ, పుల్కా, నాన్ అన్నిటికీ బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఆయిల్ అంటూ కొద్దిగా మనకు అనిపిస్తుంది కదా. ఒకసారి మూత అంటూ పెట్టేసుకొని
నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఇందులో ఓకే అండి, చూస్తున్నారు కదా ఆయిల్ అంటే స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనం ఇందులో ఒకసారి అలా కలిపేసుకొని మనము చింతపండు రసం అంటూ పోసేసుకుందాం. ఓకే అండి, ఒక చిన్న నిమ్మపండు అంత చింతపండు రసం అంటూ తీసేసుకొని ఇట్లా వేసేసుకుందాం. అంటే మీరు క్వాంటిటీ అంటూ ఎక్కువ చేసుకుంటారో తక్కువ చేసుకుంటారు, పులుపుని మీరు క్వాంటిటీని బట్టి పులుపు అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూస్తున్నారు కదా అలా చింతపండు రసం వేసేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందామండి. అప్పుడు వంకాయలు అంటూ కొద్దిగా ఉడుకుతాయి. ఓకే అండి, వంకాయలు మంచిగా ఉడికిపోతాయండి. మరి పీసెస్లా కాకుండా నీట్గా ఉడికేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఇవన్నీ మనం వేసేసుకొని ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను కుక్కర్లో ఎందుకు చూపించలేదంటే కుక్కర్లో ఎక్కువ ఉడికిపోతే వంకాయ అంటూ ఊడిపోతుందండి. అందుకోసం నేను ఇలా ప్యాన్లో అంటూ చూపిస్తున్నాను. ప్యాన్లో కూడా బాగానే వస్తుందండి, మనం విడిగా వండినా కూడా బాగుంటుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా అలా మనం కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు మూత అంటూ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటూ చూద్దామండి. అంతే అండి, ఎంత సింపుల్గా యమ్మీ అండ్ టేస్టీ హైదరాబాదీ బగారా బెంగన్. ఓకే అండి, గుత్తి వంకాయ, మసాలా వంకాయ, చూస్తున్నారు కదా మౌత్ వాటరింగ్ ఉందండి. ఎప్పుడు తినాలా అనిపిస్తుంది కదండి మీకైతే, తప్పక ట్రై చేయండి. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా అలా గరం మసాలా వేసేసుకొని ఒక్కసారి తిప్పేసి ఒక్కసారి మూత అంటూ పెట్టేసుకుంటే ఇంకా కర్రీ అంటూ కంప్లీట్ అయిపోతుందండి. కొద్దిగా వాటర్ కావాలి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ అంటూ వేయలేదండి, ఎందుకంటే మేము కొద్దిగా బయటికి వెళ్తున్నాము కాబట్టి ఇలాగే ఉంటే బాగుంటుంది అనేసి వాటర్ అంటూ యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేస్తే తొందరగా పాడైపోతుంది. ఇలా మనం ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకుంటే హైదరాబాదీ మసాలా బెంగన్ అంటూ రెడీ అయిపోయింది. ఎమ్మీగా టేస్టీగా వచ్చిందండి. తప్పక ట్రై చేయండి, తినండి. అండ్ మీకు ఎలా వచ్చింది నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వంకాయ మసాలా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, నమస్తే.